బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ వల్ల కూడా జాబ్ పోతుందా? అవును, ఇది నిజంగా జరిగింది. ఈ ప్రాసెస్ నా కళ్ళతో చూశాను. ఓ క్యాండిడేట్ 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చూపించారు. రెజ్యూమే చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఇంటర్వ్యూ బాగా చేశారు. ఆఫర్ లెటర్ కూడా వెళ్ళింది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా మొదలైంది. ఈ ప్రాసెస్లో తెలిసింది ఏంటంటే, రెజ్యూమ్లో పెట్టిన కంపెనీలో క్యాండిడేట్ అసలు పని చేయలేదు. అది ఫేక్ ఎక్స్పీరియన్స్. ఆఫర్ లెటర్ క్యాన్సిల్ చేసింది కంపెనీ. ఆ క్యాండిడేట్ని కూడా బ్లాక్ లిస్ట్ చేసింది. ఒక తప్పు అతని కొంప ముంచింది చూసారా? ఈ మధ్య బీజీసీ చాలా స్ట్రిక్ట్గా మారింది. అసలు కంపెనీలు బీజీసీని ఎలా చేస్తారంటే, రెజ్యూమేలో కంపెనీస్ మరియు పిఎఫ్ సర్వీస్ హిస్టరీలోని ఎంట్రీస్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అని చెక్ చేస్తారు. ఒకవేళ పిఎఫ్ డిడక్ట్ కాకపోతే బ్యాంక్ స్టేట్మెంట్స్ చూస్తారు. వీటితో పాటు పే స్లిప్స్, ఫార్మ్ 16, ఎక్స్పీరియన్స్ లెటర్స్, రిజిగ్నేషన్ లెటర్స్ అన్నీ వెరిఫై చేస్తారు. ఏ ఒక్క డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయలేకపోయినా దాన్ని బీజీసీ నెగిటివ్ కింద పరిగణిస్తారు. అంటే డిస్క్రిపెన్సీస్ కారణంగా మీ ఆన్బోర్డింగ్ అవ్వదు అని అర్థం. ఒక్క జాబ్ కోసం షార్ట్ కట్స్ తీసుకుంటే త్వరగా అవకాశం రావచ్చేమో కానీ ఆ తప్పుదారి వల్ల కెరీర్ మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇంత చెప్పినా కూడా ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతాను అంటారా? అయితే మళ్ళీ చెప్తా వినండి.